కొంతమందికి దేవుడు కొన్నిసార్లు కొన్ని సమస్యలను అనుమతిస్తాడు. నువ్వు మార్చుకుంటావని దేవుడు వారితో మాట్లాడడం కోసం ఎన్నిసార్లు మాట్లాడినా, ఎన్నిసార్లు గద్దించినా వారు మార్చుకోరు. కారణం వారి హృదయాలు పూర్తిగా కఠినమైపోయిన హృదయాలుగా ఉన్నాయి కాబట్టి. బైబిల్లో ఆసా అనే ఒక రాజు ఉన్నాడు. అతడు దేవుని ఎదుట యథార్థంగా జీవించాడు. ప్రారంభం జీవితం చాలా బాగుంటుంది. 14వ అధ్యాయం అంతా కూడా దేవుడు చాలా జీవించాడు ఆయన్ని. 10 సంవత్సరాలు ఆయన జీవితం అంతా కూడా నెమ్మదిగానే ఉంది. ఆ తర్వాత యుద్ధం వచ్చినా దేవునిపై ఆనుకున్న కారణంగా విజయాన్ని పొందుకున్నాడు. ప్రారంభ జీవితం చాలా బాగుంది. దేవుణ్ణి ఆశ్రయించినంత కాలం సమాధానం కలిగింది. దేవునిపై ఆనుకున్నంత కాలం కాపాడబడ్డాడు. అతని రాజ్యము కూడా సమాధానపరచబడింది. అంత సమాధానకర్త అయిన దేవుడు వాడిని దీవిస్తే తర్వాత ఏమయ్యాడంటే దేవుని వ్యతిరేకంగా జీవించాడు. ఒకప్పుడు దేవుని మార్గము గుండా, దేవుని ఉద్దేశము గుండా వెళుతున్నవాడు ఇప్పుడేమయ్యాడు? దేవునికి వ్యతిరేక దిశలో వెళుతున్నాడు. ఇప్పుడు దాని గురించి అనాని అనే ప్రవక్త గద్దించాడు. అతడు దీర్ఘదర్శి. అతడు దేవుడు ఏం చెప్తే అది చెప్తాడు. మాట్లాడాడు. రాజా ఆసా, మొదట ఎలా జీవించావో ఇప్పుడు ఎలా జీవిస్తున్నావు ఒక్కసారి చూసుకో, అది తప్పు అని వ్యతిరేకించిన వాడిని కూడా కొట్టేశాడు. రౌద్రం చూపించాడు. నేను రాజుని అని అహం వచ్చేసింది. ఆ తర్వాత చదవండి, అతని చివరి దినాల్లో ఎంత శ్రమపడ్డాడంటే 39వ సంవత్సరంలో, అతని పరిపాలనలో 39వ సంవత్సరంలో అతని పాదములలో జబ్బు పుట్టిందట. బాధపడినను దాని విషయములలో అతడు యెహోవా యొద్ద విచారణ చేయక, అతడు దేవుని దగ్గర ప్రార్థన కానీ దేవుని దగ్గర మొరపెట్టుకోవడం కానీ, అసలు ఈ సమస్య కారణం ఏంటి, నాకెందుకు ఎలా జరిగింది, ఎక్కడ తప్పిపోయాను, ఎక్కడ పాపం చేశాను? ఒకవేళ సమస్యలు గుండా వెళుతున్న ప్రియ సహోదరులారా, ఈ మాట అడగని ప్రభు దగ్గర మోకలు వేయండి. ప్రభు దగ్గర ఏమడగాలి? ప్రభువా, నాకెందుకు ఇప్పుడు సమస్య వచ్చింది? కానీ చేశాడు ఆశ? చెయ్యలేదట. పాదముల్లో జబ్బు పుట్టినాను, బహు బాధ అయితే పడ్డాడు. వైద్యులను పట్టుకున్నాడు ఎలాగైనా ఆ వ్యాధి పోవాలని. కఠినంగా ఉన్న హృదయాలు ఏం చేస్తారంటే, నాకు ఈ సమస్య వచ్చింది అని ఎప్పుడైనా తిరుగుతారేమో అని దేవుడు అనుమతించినప్పటికీ ఏం చేయలేదు. డాక్టర్ల దగ్గరికి పరిగెడతారు కానీ అంటే కొంతమంది దేవుడి దగ్గర పరిగెడతారంట. 2 సంవత్సరాలు ఏమైందట? బాధపడ్డాడే కానీ దేవుని దగ్గర విచారణ చేయలేదు. 41వ సంవత్సరం పరిపాలన ఉండగానే మరణించి తన పితలతో కూడా నిద్రించాడు. అది మీకు ఎందుకు చెప్తున్నాను చెప్పండి? శ్రమల గుండా వెళుతున్న ప్రియ దేవుని బిడ్డలారా, అక్కడ ఆగి ఆకలి వేసి ప్రార్థన చేయండి.